శక్తి కలిగిన దేవుడు అంటూ ఆయన నామాన్ని ఘనపరిచి హెచ్చించి ఆయన సన్నిధిలో మరింత దీవెనకరంగా మరింత ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆశతో ఆయన్ని ఆరాధన చేద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు. కళ్ళు మూయాల మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధ దేవుడవు నైనా మా కొరకు భూమి మీదకి ఏ తెంచిన వాడానికి స్తోత్రాలు. మా విమోచన కొరకై మమ్మల్ని యథార్థవంతులుగా నీతిమంతులుగా తయారు చేయట కొరకై పరిశుద్ధులుగా అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేయట కొరకై మరి భూమి మీదకి ప్రభు దిగి వచ్చినందుకై స్తోత్రాలు అని నిన్ను మనసుతో ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రాలు చెప్పాలా? ఎందుకో మౌనంగా ఉన్నారు నాకు తెలియట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారో తెలియట్లేదు, ఎందుకు మీ హృదయం ఇంకా తెరవబడతలేదో తెలియట్లేదు. స్తోత్రం స్తోత్రం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. అందరు చెప్పని మాట, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. అందరూ చెప్పండి మాట, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. మనస్ఫూర్తిగా చెప్తా ఈ మాట, కారణం నీవేనయ్యా. తరాలు కాలాలు ఎన్ని మారిన ఆయన మారని దేవుడు. ప్రారంభములో ఆయన ఏ విధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారో, ఆయన విస్తారమైన కృప ఏ విధంగా ప్రారంభములో ఉందో ఇప్పటికీ మారలేదు. అలాగే తన ప్రజల కొరకు ఆయన మహిమ కలిగిన కార్యాలు కలుగు చేస్తూనే ఉన్నారు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. యేసు నీవే కావాలయ్యా, నాతో
కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి ఆదుకొనే నా పెన్నిధి. అందరు చెప్దాం, నీవే కావాలయ్యా, నాతో రావా. మనస్ఫూర్తిగా చెప్తాం ఈ మాట. స్టార్లో, ఇంట్లో, ఎక్కడో కాదు, మన జీవితంలో ఆయన రావాలి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనా. అందరు నిన్ను మనసు చెప్దాం, నిన్ను మనసు మాట చెప్దాం. కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కాలం మారినా, అందరు నిన్ను మనసు బిగ్గరగా సంతోషంగా చెప్తాం. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నిన్ను మనసు అందరూ చెప్దాం, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తూ హృదయాలు తెరిచి, ప్రభువా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. లోకంలో ఎన్నో చేయాలు చూశాను నేనింత కాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. సమాధానం కొదువైనది. కాలం మారినా, కష్టాలు తీరినా, కాలం మారినా, కష్టాలు తీరినా,
కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవే యేసయ్యా, కారణం నీవేనయ్యా. నిన్ను మనసుతో ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవే యేసయ్యా, కారణం నీవేనయ్యా. హృదయంతో ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప దేవుడా, కనికర సంపన్నుడు, వాత్సల్యపురుడానికి స్తోత్రాలయ్యా. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. పోషించబడుతున్నామంటే, దీవించబడుతున్నామంటే అయ్యా, ప్రతిరోజు భద్రపరచబడుతున్నామంటే, నీ రెక్కల చోటున ఉన్నామంటే, తింటున్నామంటే అయ్యా, మా పనులు మేము చేసుకుంటున్నామంటే కారణము నీవే. నీవు నడిపించబట్టే, నీ పోషించబట్టే, నీవు ఆదరించబట్టే, నువ్వు సంరక్షించబట్టే, మీరు మా ఎడల చూపిస్తున్న శ్రేష్టమైన, రమ్యమైన, అమూల్యమైన ఈ కార్యాలు బట్టి ఎంతగానో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నట్టు మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది క్రిస్మస్ అనగా హృదయాన్ని కుమ్మరించి అన్నిటికీ ఆధారము నీవే కదా ప్రభు, ఆ సమస్తానికి ఆధారము నీవే కదా. నేను జీవించబడుతున్నా, నేను పోషించబడుతున్నా అయ్యా, నేను ఈ విధంగా ఉన్నాను అంటే అది నీ కృప అంటూ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, ఓ కారణం నీవే యేసయ్యా. పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఎల్షాదై, ఎల్రోయి, నీకు స్తోత్రాలు నైనా. నీ బిడ్డలందరూ కలిసి ఆశతో ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి వచ్చారు. ఈ భూమి మీద మేమెన్నో చూస్తూ ఉన్నాం, అది తాత్కాలిక సంతోషమే. కానీ అయ్యా, నీ వాక్యము ద్వారా వెలువడుతున్న ప్రతి మాట కుటుంబాలకి సంతోషకరముగా మార్చబడునుగాక, దీవెనకరంగా మార్చబడునుగాక, ప్రతి మాట ఒక ప్రయోజనకరంగా మార్చబడునుగాక, మహిమకు సిద్ధపరచబడినట్లుగా అయ్యా, పరిశుద్ధులుగా తయారగునట్లుగా, అంతరంగములో మహా సంతోషాన్ని బిడ్డలు కలుగునట్లుగా ఈ రాత్రి మీరు బోధించి, ముచ్చటించి, సరిచేయగలిగిన, బోధించగలిగిన, ఆదరించగలిగిన అమూల్యమైన మాటల బిడ్డలందరికీ మీరు అనుగ్రహింపచేసి, నిలబడుతున్న దాసుని మండుచు నగ్గిని కణము వలె రెక్కల చోటను భద్రపరిచి వాడుకోమని ప్రార్థిస్తూ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సేవకుని, వారి సంఘాన్ని, వారి పరిచర్య అంతటిని మీరు దీవించి, ఒక స్థిరమైన పరిచర్య, ఒక స్థలము, ఒక మందిరం ఈ ప్రాంతమందుని ప్రజలందరూ కలిసి ఎలుగెత్తి నిన్ను ఆరాధించుటకు ఒక చక్కని ఏర్పాటులోనికి బిడ్డలందరినీ తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు సుధాకర్ గారికి నిన్ను మనస్తోందనాలు. మంచిదండి, అందరు కూర్చోండి.
అమ్మ కూర్చోవాలి, త్వరగా కూర్చోమన్నా. నేను ఎవరు గ్రూపులో వాళ్ళు పెట్టారు, డోక్రా గ్రూపులు. మంచిది. రాత్రికాల సమయంలో దైవజనులు విజయవాడ, కంచికిచెర్ల ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని చేతిలో అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు. వాస్తవానికి ఈ సీజను చాలా బిజీ షెడ్యూల్ అయిన అలాంటి పరిస్థితుల్లో కూడా దైవజనుల్ని సుధాకర్ గారిని ప్రేమించి అందుకోసం ఈ ప్రాంతానికి రావడానికి, మీ మధ్యకి రావడానికి అన్న ఇష్టపడి మన యొద్దకు వచ్చారు. కాబట్టి దైవజనులు మనందరితో మాట్లాడుతూ ఉండగా, చక్కని వర్తమానం అందిస్తూ ఉండగా మనం అందరూ సంతోషంగా ఆలకిద్దాము. అలాగే దైవజనులు వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ సేవకుల్ని మన వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప చేత ఈ సంవత్సరం మీ వద్దకు రావటానికి పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు, మాకు అత్యంత ప్రియులు పాస్టర్ సుధాకరయ్య గారికి యేసుక్రీస్తు పేరిట నా వందనాలు. అలాగే ఇప్పటి వరకు చక్కటి ఆరాధనలో మనల్ని నడిపించినటువంటి మరి దైవజనులు, గుంటూరు, కాకాని ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు సద్గుణాయి గారికి నా వందనాలు తెలియజేస్తూ, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గుంటూరు, ఆ ఊరి పేరు ఏంటయ్యా, వినుకొండ, కొర్నెపాడులో సేవ చేస్తున్నటువంటి దైవజనులు బెన్హర్ గారు, వారికి నా వందనాలు. అలాగనే మరి అయ్యా మీ ప్రాంతం గుంటూరేనా? గుంటూరులో సేవ చేస్తున్న శామ్యుల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చాలా దూరం నుంచి మన మధ్యకి వచ్చినటువంటి సుధాకర్ పాస్టర్ గారి అల్లుడి గారికి, వారి కుమార్తెకి, మరి వారి మ్యారేజ్లో నేను లేకపోయాను. ఆ రోజు వరదలు నన్ను ఆపేసినాయి, రాలేకపోయాను. ఈరోజు వారిని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకు మ్యారేజ్ డే విషెస్ తెలియపరుస్తాం. అలా ఎప్పుడో చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాం, మ్యారేజ్ విషెస్. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే లాస్ట్లో మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మంచిది. ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. రేపు ఆదివారం కనుక ప్రభు ఆరాధనలు మనకున్నాయి కనుక మరి త్వరగా 4 మాటలు మీతో పంచుకొని నేను సెలవు తీసుకుంటాను. ఈ కూటమి అవగానే కేక్ మీకోసం సిద్ధంగా ఉంది, అలాగే భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి 4 మాటలు ఆలకించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త, గాస్పెల్ ఆఫ్ లూకా సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనాన్ని చదవాలని మనం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వాక్యాన్ని ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవాలని కోరుతున్నాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మనందరి నుండి చేతులు పైకెత్తి అల్లల్లాడిస్తూ స్తోత్రం 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 అందమా. మాట్లాడుచున్న దేవునికి స్తోత్రం 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 అందమా. కళ్ళు మూసుకొని ప్రకటించువాడ, ఒప్పించువాడ, గ్రహింపు చేయువాడ, సమ్మతి గల మనసునిచ్చువాడ, వాక్య స్వరూపి, సత్యస్వరూపి, మాట్లాడు దేవుడానికి స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. నేను మరుగై మీరు ప్రత్యక్షం అవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, ఘనపరచబడునుగాక,
బయలుపరచబడునుగాక. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దూతల పరిచర్య కోరుకుంటూ పరిశుద్ధాత్మ మీ బుద్ధి వాక్య ఆత్మతో, జ్ఞాన వాక్య ఆత్మతో, ప్రత్యక్షతనిచ్చు ఆత్మతో మీరు మాట్లాడి బోధించమని ఆటంకపరచు అపవాది కార్యాలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ కృప కలుగునుగా కని పలుకుతూ యేసుక్రీస్తు నామమున పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు పంపబడ్డాడు. ఆయన జన్మించాడు అనే మాట ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే మాట ఈ మాట కంటే, పుట్టాడు అన్న మాట కంటే చాలా విలువైన మాట. హల్లెలూయా. ఉదాహరణకి నేను పుట్టాను అంటే ఇప్పుడు నేను అంతకుముందు లేను, నేను లేను, ఇప్పుడు పుట్టాను. కానీ యేసుక్రీస్తు జన్మించాడు, పుట్టాడు అనే మాట చాలా అల్పంగా, బలహీనంగా ఉండే మాట. కానీ అసలు మాట ఏమిటంటే ఆయన ఈ లోకమునకు తండ్రి చేత పంపబడ్డాడు. ఈ లోకమునకు ఆయన వచ్చాడు. వచ్చాడు అంటే అంతకుముందు ఉన్నాడు. ఆయన పంపబడ్డాడు అంటే అంతకుముందు ఉంటేనే పంపబడతాడు. హల్లెలూయా. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అసలు ఈ భూమికి పునాదులు వేయబడక ముందు నుంచి ఆయన ఉన్నాడని, ఈ భూమికి రవ్వంత మట్టి ఇంకా తయారు చేయబడక మునిపే ఆయన ఉన్నాడని, పర్వతములు పుట్టక మునుపు ఆయన ఉన్నాడని, ఈ జలములు, జలధారలు, ఈ అగాధ జలములు ఏమీ లేనప్పుడు ఆయన తండ్రి యొద్ద ఉన్నాడని సామెతలు 8వ అధ్యాయం సాక్ష్యమిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చేటప్పుడు, ఈ లోకమునకు ఆయన పంపబడినప్పుడు ఆయన ఎవరిలోకి ఆయన వచ్చాడంటే కన్యకైన మరియలోకి ఆయన వచ్చాడు. వచ్చి కన్యకైన మరియలో నుండి లోకములోకి అందరి యొద్దకు వచ్చాడు. ఎందుకంటే ఆయన వ్యవస్థ మానవులందరినీ ఉద్ధరించాలి అనే ఒక పనితో, చిన్నపిల్లలు నాన్న కూర్చోవాలి, వీళ్ళకి లాస్ట్లో కేక్ లేవు బాకండి, కేకులు లేవు, బిస్కెట్లు లేవు, కేకులు లేవు నీకు, బిస్కెట్లు లేవు నీకు, కోడి మొక్కలు లేవు నీకు, ఏమీ లేవు నీకు. హల్లెలూయా. రైట్, వినండి జాగ్రత్తగా. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వలోక మానవాళిని ఆయన ఉద్ధరించటానికి, అందరికీ ప్రయోజనం చేకూర్చటానికి ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాడంటే, అసలు మానవుడు ఎలా భూమి మీదకి ప్రవేశించటానికి దేవుడు ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడో ఆ వ్యవస్థ విధానములోనే దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వ్యవస్థ ఏమిటంటే ఒక స్త్రీ గర్భము నుంచి మనుషులు జన్మించాలి. అది దేవుని ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ టు ఇంక్రీజ్ హ్యుమానిటీ అపాన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద మానవులను విస్తరింపచేసే ఒక వ్యవస్థ ఓ తల్లిలో నుంచి, గర్భములో నుంచి రావాలి వ్యవస్థ. అందుకు యేసుక్రీస్తు మానవులందరినీ ఉద్ధరించటానికి ఆయన కూడా మానవుడు కాకపోయినా మానవుల్నే సృష్టించిన వాడైనప్పటికీ ఆయన మానవవతారములో ఈ భూమి మీదకి ఓ తల్లి గర్భంలో నుంచే ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. అలా జన్మించిన వాడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పాపము తెలియని, పాపము ఎరగని, పాపము చెయ్యని, ఆ పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు విసిరాడు ఆయన. He challenged many. Who can claim any sin in me? Who can find? Who can found? నాలో ఎవరు ఆ పాపాన్ని కనుగొనగలరు అసలు అని సవాల్ విసిరాడు. ఎవ్వరు ఆయనలో పాపం కనుగొనలేకపోయారు. 18 లాస్లో
18 న్యాయశాస్త్రాల్లో ప్రవీణుడైనటువంటి పిలాతు అనే వ్యక్తి సిలువ వేసేటప్పుడు కూడా ఈయన యందు నాకు ఏ నేరం కనబడట్లా. బైబిల్ ఎన్నిసార్లు ఉంటుందో ఇతను ఏ నేరం చేయలేదు అంటే అసలు నేరము కానీ పాపము కానీ ఆయనలో ఎందుకు లేదంటే అసలు ఆయన జన్మములో పాపము లేదు. దేవునికి స్తోత్రం. అసలు ఆ పాప బీజము ఆయనలో లేదు. ఆయన స్త్రీ గర్భమున జన్మించాడు, స్త్రీలు కనిన వారిలో ఒకడయ్యాడు, కానీ పురుష ప్రమేయముతో ఆయన జన్మించిన వాడు కాదు. ఆ స్త్రీ అనే కన్య అయిన మరియ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు, ఆ గర్భములో యేసుక్రీస్తుని ఒక బీజముగా వాక్యముగా మరియలోకి పంపించారు. దేవునికి స్తోత్రం. అలా పరిశుద్ధాత్మ శక్తితో సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి చేత గర్భము దాల్చినటువంటి క్రీస్తుని వాక్యాన్ని గర్భము దాల్చిన ఈమె ఎలిజబెత్ అనే ఈమె ఆత్మీయ తల్లి కొండసీమల్లో నివసిస్తూ ఉండగా ఆ పాస్టమ్మ గారి దగ్గరికి ఈమె బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది అంటే ఈమెకి స్వప్నమందు దేవుడు లేక దర్శనమందు దేవుడు గబ్రియేలు దూతను పంపించి తెలియపరిచాడు. ఏమనంటే నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్తుకి ఇప్పుడు 6వ మాసం అన్నాడు. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసం అని ప్రకటించాడు. హల్లెలూయా. త్వరగా ఎక్కడో అక్కడ సెటిల్ అయితే కదలకుండా ఉంటే బాగుంటుంది. ఇక లేవకుండా కదలకుండా ఇంకో అరగంట ఏం లేదు, సింపుల్గా. దేవునికి స్తోత్రం. అయిపోయింది 10 నిమిషాలు ఇప్పటికే. హల్లెలూయా. రైట్, ఇక ఎవరు కదలొద్దు. నాన్న కూర్చోండిరా బిడ్డలారు, కూర్చోండి. ఆ 2 పిల్లలకి నాకు లాస్ట్లో ప్రార్థన చేయించండి. ఆ 2 పిల్లలకి చెవులు సరిగ్గా వినపడవు కదా, ప్రేయర్ చేయించండి వాళ్ళకి. నా వైపు చూడండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఈ పూట వాళ్ళకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి అమ్మా. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చక్కగా కూర్చొని పండి. ముందుకు వచ్చేసేయండి, ముందు ప్లేస్ ఉందిగా, ముందుకు వచ్చేయండి నాన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. రైట్, కూర్చోండి అమ్మా. వెరీ గుడ్. రైట్. హల్లెలూయా. వెరీ గుడ్. అందరూ ఆలకించండి జాగ్రత్తగా. ఈమెకి గబ్రియేలు దూత ద్వారా, పరలోకపు దూత ద్వారా సమాచారం చెప్పబడింది. ఏమనంటే నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గొడ్రాలు, కానీ ఇప్పుడు గొడ్రాలనబడిన ఆమెకు 6వ మాసం అని చెప్పబడింది. అంటే ఈమెకి దర్శనం రావటం, దూత మాట్లాడటం, ఈమె గర్భములో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తితో వాక్యమయ్యున్న క్రీస్తు, శబ్దమయ్యున్న క్రీస్తు, వాక్కైన క్రీస్తు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఒక శబ్దము దేవుడు. ఆ శబ్దమైన దేవుడు ఇప్పుడు కన్యమరియ గర్భంలోకి వచ్చాడు. ఆ శబ్దమైన దేవుడు, ఆ వాక్కైన దేవుడు గర్భములోకి వచ్చాడు. ఇప్పుడు ఆమె గర్భములో వాక్కైన దేవుడు ఒక బీజముగా రూపము దాలుస్తూ ఉండగా ఈమెకి చెప్పబడింది, నీ బంధువురాలు ఆమె కూడా గొడ్రాలనబడిన ఆమె ఇప్పుడు 6వ మాసం అని చెప్పగానే ఆమె గబగబా బయలుదేరి మరియమ్మ కొండసీమలకు బయలుదేరింది. చాలా కొండ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఎలిజబెత్ జకరియాల్ని కలవటానికి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి అడుగుపెట్టిన మరుక్షణమే ఈమంటది, తల్లి అయిన మరియా గర్భంలో క్రీస్తును కలిగి ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎలిజబెత్ అమ్మా వందనాలమ్మా అంటది. అంతే, వందనాలమ్మా అనగానే వెంటనే ఆ వందన వచ్చినం. వందనాలు అమ్మా, ప్రైజ్ ద లార్డ్, వందనాలమ్మా, నమస్తే అమ్మా, నమస్కారం అమ్మా, అమ్మా షలోం అని చెప్పగానే వెంటనే ఈ ఎలిజబెత్ గర్భంలో 6 నెలల పిండంగా ఉన్న యోహాను గంతులు ఎత్తున్నాడంట లోపల. శబ్దం వినగానే, అంటే తల్లి కడుపులో బిడ్డ కనుక అట్ట లేచాడు అనుకో, ఎలాగ ఆమెకు తెలుస్తుందో ఆమెకు తెలిసిపోయింది. గంతులు వేస్తున్నాడు యోహాను. ఎందుకు? మరియ వందనం వచ్చినం, శుభవచనం వినగానే. అరే, మరియ మాటకి అంత శక్తి ఉందా? కన్య అయిన మరియ మాటకి అంత శక్తి ఉందా? ఇప్పుడు ఆ మాట చెప్పగానే, ఆ మాట వినగానే, హల్లెలూయా, ఆ మాట వినగానే, ఆ మాట చెప్పగానే వెంటనే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు మరియమ్మలో అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ ఈమె సంతోషంగా, అబ్బా
ఏదో ఒక మాట వచ్చావమ్మా ఆనందంగా మాట్లాడితే మనకు ఆశ్చర్యం లేదు. లోపల ఉన్న బిడ్డ గంతులు ఏంటి అంటే ఇప్పుడు చెప్పండి, ఈ మరియ యొక్క వందన వచ్చినం, కన్య అయిన మరి యొక్క ఆ స్వరం వందన వచ్చినం ఎలిజబెత్ అమ్మకి వినబడిందా? లోపల ఉన్న యోహానుకు కూడా వినబడిందా? అంటే ఖచ్చితంగా సంథింగ్ సూపర్ న్యాచురల్, ఒక అసాధారణమైన స్వరం ఆమెలోంచి బయలుదేరింది. అసాధారణమైన స్వరం బయలుదేరింది. ఆ సూపర్ న్యాచురల్ వాయిస్ ఈమెలోంచి బయలుదేరి లోపలున్న శిశువు గంతులేయటం మొదలుపెట్టాడంట. అప్పుడు వెంటనే ఎలిజబెత్ అమ్మ దేవుని ఆత్మ పూర్ణురాలైపోయింది, పరిశుద్ధాత్మతో నిండినామైపోయింది అని అంటది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. చప్పట్లు కొట్టండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ ఆల్ ఉమెన్. యు ఆర్ బ్లెస్డ్. నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని ప్రకటించేసింది పరిశుద్ధాత్మతో నిండి. అంటది, ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించాను. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఎలిజబెత్ అమ్మకి గర్భం వచ్చిందని, లోపల బిడ్డున్నాడని దూత చెప్పాడు మరియకి. కానీ మరియ గర్భములోకి క్రీస్తు వాక్యంగా దేవుడు గర్భంలోకి వచ్చాడు అన్న సంగతి ఎలిజబెత్కి చెప్పారు ఎవరన్నా? కళ వచ్చిందా? దర్శనం వచ్చిందా? మరి ఎలా, హౌ కెన్ షీ డిక్లైర్, ఎలా ఆమె డిక్లేర్ చేయగలదో ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగో ప్రాప్తించాను. స్త్రీలను నువ్వు ఆశీర్వదించబడిన దానవు. హౌ కెన్ షీ డిక్లైర్ దట్? ఎలా ఆమె ప్రకటించగలదు అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈమె మీదకి, ఎలిజబెత్ అమ్మ మీదకి దిగి వచ్చాడో, ఆత్మతో ఆమె నిండిందో, ఇక వెంటనే ఎదురు నిలబడిన తల్లి అయిన మరియా సామాన్యురాలు కాదు, భూమి మీద ఉన్న స్త్రీలందరిలో ఆశీర్వదించబడినది. హల్లెలూయా. ఈమె సామాన్యురాలు కాదు, ఈమె ప్రభు యొక్క తల్లి అని ఆమెకు బయలుపరచబడింది. షీ గాట్ ఎ రెవల్యూషన్. ఆమెకు ఒక ప్రత్యక్షత వచ్చేసింది. నా వైపు చూస్తారా? మనకు అర్థం కాని సంగతులు, మనకు తెలియని సంగతులు దేవుని ఆత్మ మన మీదకి దిగొస్తే, మన లోనికి వస్తే, మనకి బోధిస్తే మనకు అర్థం కాని సంగతులు అర్థమవుతాయి. మనం గ్రహించలేని సంగతులు గ్రహించగలుగుతాం. ఆ ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. మీరు ట్రై చేసి చూడండి. పరిశుద్ధాత్మ నా పిల్లోడు గురించి నాకు అర్థం కావట్లా, నాకు ఏదన్నా చెప్పయ్యా, ఆడి భవిష్యత్తు ఏంటి? అయ్యా పరిశుద్ధాత్ముడా నా కుమార్తె గురించి నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది, భయంగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, పరిశుద్ధాత్మ నాకు కొంచెం సంగతులు చెప్పయ్యా అంటే నీ కుమార్తె గురించి కొన్ని సంగతులు దేవుడు చెప్తాడు. అంటే ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపు ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడో వెంటనే ఆమెకు అర్థమైపోయింది, వచ్చింది ప్రభు యొక్క తల్లి, ఈమె స్త్రీలలో ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో, ఈ మాట నిందో, వెంటనే ఈమె కూడా అంటది, ఈ భూమి మీద నన్ను ఇక మీదట అందరూ ధన్యురాలంటారు అనేది. నన్ను ధన్యురాలనేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా. అమ్మా, ఆశీర్వదించబడినది అనండి ఒకసారి, ధన్యురాలు అనండి. ఇంకోసారి రిపీట్ చేయండి, ఆశీర్వదించబడినది, ధన్యురాలు. ఇప్పుడు ఆలకించాలి జాగ్రత్తగా. కూర్చోండి అమ్మా, ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. రండి, మీకోసమే అసలు ఈ కోట ఏర్పాటు చేసింది. హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి, వినండి జాగ్రత్తగా. రైట్. హల్లెలూయా. పిల్లలు అలా చేయకూడదు నాన్న, అక్కడ కూర్చోండి. దేవునికి స్తోత్రం. రైట్. ఆశీర్వదించబడినదిగా, ధన్యురాలుగా. అసలు ఎంత ధన్యురాలు తెలుసా? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆల్ జనరేషన్స్. అమ్మా, ఎన్టీ రామారావు గారి జనరేషన్ ఒకటి, అక్కనే నాగేశ్వరరావు గారి జనరేషన్ ఒకటి, ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్. మీకు తెలుస్తుందని చెప్తున్నానమ్మా, అంతే. ఇప్పుడు ఎవరో పేరు చెప్పేవాళ్ళకి తెలియదు. అలాగే సరే, ఇంకా అర్థమవుతుంది. గాంధీ గారి జనరేషన్ తరము, గాంధీ గారు ఉన్నప్పుడు తరం ఒకటి, ఇందిరాగాంధీ గారి తరం, నెహ్రూ గారి తరం ఒకటి. ఏమండి, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా, వారి తరం ఒకటి, అది గతించిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి తరం ఇంకా ఉంది. అంటే నెక్స్ట్ ఇంకో తరం వస్తుంది, నెక్స్ట్ ఇంకో తరం వస్తుంది, నెక్స్ట్ ఇంకో జనరేషన్. అంటే ఏం లేదు, మీ పిల్లలే రెండో తరం, మీరు మొదటి తరం, మీ పిల్లలు రెండో తరం.
ఆ తర్వాత 3వ తరం, 4వ తరం, 5వ తరం. ఇప్పుడు మరియా, కన్యకైన మరియా, ఆమె ఎంత ధన్యురాలో తెలుసా? ఈ భూమి ఉన్నంత వరకు ఎన్ని తరాలు ఉద్భవిస్తాయో, మానవ జాతి ఉద్భవిస్తుందో అన్ని తరములకు ఆమె ధన్యురాలు. ఫర్ ఆల్ జనరేషన్స్. హల్లెలూయా. అంటే ఆమె ఉన్న తరములోనే కాదు ధన్యురాలు, ఆమె ఉన్న తరములో కాదు. అంటే ఆమె ఉన్న తరములో అప్పటికి 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఆ 1,00,000 మంది స్త్రీలలో మాత్రమే కాదు ఆమె ధన్యురాలు, ఆమె అన్ని తరములకు, ఆల్ జనరేషన్స్. అంటే ఎంతమంది పుట్టినా సరే, ఇప్పుడు ఉదాహరణకి అన్ని తరములంటే ఇప్పుడు ఈ తరం వచ్చింది, ఇప్పుడు మనం ఇంకా ఉన్నాం, మీ తరం, మీ తరం ఇది, ఇదిగో మీ పిల్లల తరం. ఈ తరములో కూడా మరి ఎవరు? కన్యకైన మరి ఎవరు? ధన్యురాలు. తర్వాత అప్ టు ర్యాప్చర్, రాకడ వరకు కూడా, ఈ భూమి ఉన్నంత వరకు అన్ని తరములకు ధన్యురాలు. అంటే ఇక హోల్ సోల్గా ఆమె ఇక ఒక పెద్ద ప్యాకేజ్ కొట్టేసింది, ధన్యురాలు అనే ప్యాకేజ్ కొట్టేసింది. బాబోయ్, ఏమండి, ఎవరినైనా మనలో దేవుడు ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడిన దానవు అన్నాడు అనుకో, అయ్య బాబోయ్, ఈ భూమి ఉన్నంత వరకు అసలు నేను బతికేది 70ఏగా, నేను బతికేది 60ఏగా. అంటే నా 60 సంవత్సరాలకే కాదు దీవెన, నేను లేకుండా ఈ భూమి మీద నేను కనబడకపోయినా, నా పేరు లేకపోతే నా ఉనికి, నా చలనం లేకపోయినా నన్ను అందరూ ధన్యురాలు అంటారు. అలాంటి ఒక ఆశీర్వాదం ఆమె శాశ్వత కాలానికి ఓ దీవెన సంపాదించేసిందండి. ఓ దీవెన. నేను ఒక మాట ప్రకటిస్తున్నాను, అసలు యేసుక్రీస్తు భూమి మీదకి రావటంతోనే ఒక కన్యకలోనికి వచ్చినందుకు ఆమె అన్ని తరములకు, ప్రపంచమంతటికి ఆశీర్వాదం అయిపోయింది. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఒక తల్లి అయిన మరియనే కాదు, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అన్ని తరములకు ఆశీర్వాదంగా మార్చగలడు ఆయన. మీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏమిటి? యేసుక్రీస్తు ఎవరిలోకి వస్తే వారి ఆశీర్వాదం. క్రీస్తు లోపలికి వస్తే చాలు ఆశీర్వాదం. క్రీస్తు నీలోకి వస్తే చాలు ఆశీర్వాదం. మనం ఏమంటాం తెలుసా? నువ్వు నాలోకి రాబాక్ కానీ నా ఉద్యోగం ఆశీర్వదించు, నువ్వు నాలోకి రాబాక్ కానీ మా ఇంట్లోకి నువ్వు ఎట్టొత్తో వద్దులే కానీ నా పిల్లలకు ఉద్యోగం ఇవ్వు, నా పిల్లకి పెళ్ళి చెయ్యి, నా పిల్లకి పెళ్ళి అయింది కానీ గర్భఫలం ఇస్తావా, ఎర్రగా పొట్టాలి బిడ్డ, మరి నాకు కొంచెం నేను ఉద్యోగంలో నాకు ఆశీర్వాదం ఇస్తావా అంటే మనం ఆయనను లోపలికి రానివ్వట్లేదు, మనలోనికి వద్దంటున్నాం, కానీ మనకన్నీ చెయ్యాలని కోరుకుంటున్నాం. అసలు దేవుడు ఎందుకు? వై గాడ్? వై మ్యాన్? అసలు మనిషి ఎందుకు? దేవుడు ఎందుకు? నేను బైబిల్లో ఒక మాట చదువుకున్నాను, ఆ మాట మీకు చెప్తాను చూడండి. మానవుడికి దేవుడు కడుపు సృష్టించాడు. కడుపు తెలుసా? కడుపు, పొట్ట. ఈ పొట్ట ఎందుకు? రాళ్ళు వేయటానిక? రాళ్ళు వేసి చూడండి లోపల, ఇక అంతే. పరదేశులము ఏమైందండి పాపం, రాళ్ళు మింగేసిందండి. అందుకు కడుపు రాళ్ళు కోసం కాదు, కడుపు చెత్త కోసం కాదు, కడుపు విషం కోసం కాదు, కడుపు భోజన పదార్థాలు. బెండకాయలు, బీరకాయలు, దోసకాయలు అవి సెట్ అవుతాయి లోపల. బెండకాయలు, బీరకాయలు, దోసకాయలు, కాకరకాయలు, ములక్కాయలు, ఏమండి అవి సెట్ అవుతాయి. కడుపు భోజన పదార్థాలకి, భోజన పదార్థాలు కడుపుకి. నా వైపు చూడండి, ఈ రెండు రేపు మనం మరణించిన తర్వాత ఏమవుతాయి? భూమిలో కలిసిపోతాయి, రెండూ నశించిపోతాయి. ఇవే ఉండే కాదు. ఈ ఉపమానం చెప్పి పరిశుద్ధాత్ముడు పౌల్లో నుంచి ఏం మాట్లాడాడో తెలుసా? అమ్మా నా వైపు చూడండి, ఏమన్నాడు తెలుసా? దేహము ప్రభువు నిమిత్తం, ప్రభువు ఈ దేహం నిమిత్తం. చప్పట్లు కొట్టి దేవుని వాక్యం. ఈ దేహము దేవుని కోసం, దేవుడు ఈ ఇప్పుడు మనము దేవుడి కోసం అంటే మనకు ఆశ్చర్యం లేదు. అసలు దేవుడు మన కోసం అంట, అసలు అది అంగీకరించగలమా? అసలు ఆయన ఎవరు? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహా గొప్ప దేవుడు ఈ చిన్న దేహం కోసం అంట. మనము ప్రభు కోసం, ప్రభువు మన కోసం, దేవుడు మన కోసం, మనము దేవుడి కోసం. నా వైపు చూడండి అమ్మా, మనం ఒక పెద్ద ఆలయంకి వెళ్ళిపోయి హల్లెలూయా అనే ప్రార్థన లేకపోతే ఇంకొక పూజ మనం చేస్తే ఆయనకి పెద్ద సంతోషం లేదు సృష్టికర్తకి. మన దేహమే ఆయనకి ఆలయం అవ్వాలి.
మనమే ఒక ఆలయం అవ్వాలి. అంటే మనలో నివసించటానికి కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకి బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గుళ్ళున్నాయి, మనుష్య కుమారుడు అనగా దేవుడు తలవాల్చుకోవటానికి చోట్లేదంట. దేవునికి చోటు ఇవ్వలేదు. ఏమో కూడా కన్య అయిన మరియా ఈ వాక్యమైన క్రీస్తును లోపల ధరించి ఆమె వచ్చి ఎక్కడన్నా ప్రసవం అవుదామంటే సత్రంలో కూడా స్థలం దొరకలేదంట. మరి ఆ బెత్లెహేం ఎవరిది? వీళ్ళ సొంతూరే, వీళ్ళ ఏరియానే, యూదయానే. అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ ఊరిలో కూడా స్థలం దొరకలా. అందుకు సత్రములో స్థలం లేక పశువుల శాల ఉంటే ఆ పశువుల శాల దగ్గర ఒక తొట్టి ఖాళీగా ఉంటే అక్కడ ప్రసవం చేసి ఆ తొట్టులో పిల్లోని పడుకోబెట్టారు. గొల్లలు వచ్చేదాకా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ప్లేస్ మార్చారు. 2 సంవత్సరాలకి జ్ఞానులు వచ్చారు. ఆఫ్టర్ 2 years, యేసయ్య పుట్టిన 2 ఏళ్లకి జ్ఞానులు వచ్చారు. ఫస్ట్ వచ్చి చూసింది గొల్లలో. పుట్టగానే మీకు పొత్తిగుడ్డలతో చుట్టబడిన పొత్తిగుడ్డలు ఎప్పుడు చుడతారు? బొడ్డ పిల్లాడు. కానీ జ్ఞానులు వచ్చింది ఎప్పుడంటే 2 సంవత్సరాలకి. ఎందుకంటే ఆ నక్షత్రం ఎప్పుడు కనబడింది అని హేరోదు పరిష్కారంగా తెలుసుకున్నాడు. 2 సంవత్సరాలు అని చెప్పారు. అప్పుడు అన్నాడు 2 సంవత్సరాల లోపున్న పిల్లలను చంపేయండి. అంటే ఆ పరిష్కారంగా తెలుసుకున్న కాలంలో అది 2 ఏళ్ళని రుజువైంది. అందుకు 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేమన్నాడు హేరోదు. ఎందుకంటే ఈయన రాజు అంట, నా రాజ్యాన్ని మొత్తం ఈయన లాగేస్తాడు, నేనే రాజుగా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆలకించండి జాగ్రత్తగా, మనసు పెట్టండి జాగ్రత్తగా. ఆయన వస్తేనే, దేవుడు మనలో నివసిస్తే మనం అన్ని తరాలకు ఆశీర్వాదం అవుతాం. నేను ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఆశీర్వాదం అంటే ధనం, డబ్బు. ఆశీర్వాదం అంటే ధనం, డబ్బు, ఐశ్వర్యం, ఆరోగ్యాలు మాత్రమే కాదు, అది కూడా మనకు కావాలి. అవి కూడా కావాలి. ఇప్పుడు ఒక తల్లి ఉంది ఇక్కడ, 2 పిల్లలు వారికి సరిగ్గా వినపడట్లేదు. తల్లి ఉంది ఇక్కడ. ఎందుకు 2 పిల్లలు అలాగయ్యారు? వాట్ ఇస్ ద రీజన్? నేను అలా చూడగానే నాకు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగింది. ఎందుకు ఆ పిల్లలకు అలా జరిగింది? ఎందుకు 2 పిల్లల చెవులు వినబడట్లా? లేఖనాలు పరిశోధన చేయగలిగితే ఇప్పుడు అన్నీ చెప్పడానికి వీలు పడదు కనుక బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? తాతల, తండ్రుల, పితరుల 4 తరాల, 10 తరాల, 100, 1000 తరాల ఎవరో చేసిన ఒక దోషం శాపంగా వచ్చి ఈ బిడ్డలో పడిద్ది. ఆ బిడ్డ మరి వాళ్ళు ఎవరు చెవులు పగలగొట్టారో మరి తాతలు మనకేం తెలుసు? వాళ్ళు ఏం దోషం చేశారో మనకేం తెలుసు? చాలామంది గర్భఫలం రాదు. ఎందుకు రాదంటే ఈ తాతల్లో ఎవరో, మనకి 3వ తాత తెలుసు, 4వ తాత, మా నాన్నకి నాన్న, నాన్నకి నాన్న నాకు తెలుసు, ఆ నాన్నకి నాన్న నాకేం తెలుసు, ఆ నాన్నకి 10వ నాన్న నాకేం తెలుసు? వాళ్ళు ఏం చేశారో, ఎట్ట బతికారో. ఎవరో ఒక ఆడపిల్లని చెరుపుంటారు, ఈ మనవరాలికి గర్భం రాదు. ఏదో ఒక శాపం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు కలువరి సిలువలో మనందరి శాపాలు ఆయన మీద వేసుకొని శాపగ్రాహిగా మారి ఆయన సిలువలో మరణించి రక్తం కార్చి తిరిగి లేచాడో, మన శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చబడ్డాయి. దానిని మందులు తయారైనాయి. మందులు ఏమైనాయి? తయారీ. కానీ మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఇక్కడ ఉన్నారు డాక్టర్ గారు, రాస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడికల్ షాప్కి వెళ్ళాలి, మెడికల్ షాప్లో కొనుక్కోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అన్ని రెడీ చేసి పెట్టాడు, ఆశీర్వాదం, మందులన్నీ రెడీ. కానీ అవి నీకే మందులు కావాలో నువ్వు డాక్టర్ గారి దగ్గరికి రావాలి, డాక్టర్ గారి దగ్గర రాపించుకోవాలి. ఇగో నాకు ఇదండి అంటే, ఇదమ్మా నీ నొప్పి, ఇదా బాధ, ఇగో ఇది తీసుకో, మెడికల్ స్టోర్ ఉన్నది వెళ్ళు, అక్కడికి వెళ్ళు అంటే. ఇప్పుడు అన్ని సిద్ధపరిచిన దేవుడు ఆశీర్వాదం సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచింది మనం పొందుకోవాలి అంటే ఓ డాక్టర్ గారి దగ్గరికి రావాలి, ఓ సంఘానికి వెళ్ళాలి, ఓ పాస్టర్ గారి దగ్గరికి రావాలి. ఓ పాస్టర్ గారు నీకు వాక్యం చెప్పాలి, నీ సమస్య ఏంటి, నీ పరిస్థితి ఏంటి వాళ్ళు గమనించాలి, నీ గురించి వాళ్ళు డయాగ్నోస్ చేయాలి, దాన్ని జాగ్రత్తగా వాళ్ళు పరీక్షలు చేయాలి. ఈ తల్లి పరిస్థితి. ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగాను? వాళ్ళిద్దరు పిల్లలకి ఎందుకు అలాగయ్యింది? ఎవరో చేసిన దోషం ఈ పిల్లల మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఆ శాపాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిలువలో మరణించాడు. మనము మన పాపముల ద్వారా మనము చేసిన మన స్వతహాగా చేసిన పాపాలను బట్టి కూడా మన పిల్లలు ఇబ్బంది పడతారు. దానిని గురించి కూడా ఆయన సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. దానిని మనం
చాలా లీగల్గా హక్కుదారులుగా మనం వెళ్ళి యేసయ్య దగ్గర నువ్వు సిద్ధపరిచిన శాపం నుంచి విడుదల, ఆశీర్వాదాన్ని, స్వస్థతని నేను పొందుతున్నానయ్యా అని లీగల్గా వెళ్ళాలి. అంటే న్యాయబద్ధంగా వెళ్ళాలి ప్రభు దగ్గరికి. ఎలా వెళ్తావు న్యాయబద్ధంగా? విశ్వాసం. చెప్పండి, న్యాయబద్ధం ఏమిటి? విశ్వాసం. విశ్వాసంతో వెళ్ళి నువ్వు విశ్వాసంతో నీ ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకోవాలి. విశ్వాసంతో నీ దీవెన్ని